మనకి ప్రోటీన్ ఎక్కువ ఉండే పప్పుల్లో అలసంద పప్పులు కూడా ఒకటి అనమాట. వీటిలో మనం మేజర్గా గుగ్గిళ్ళు, అలసంద వడలు అలా చేసుకుంటాం కదా. అలా కాకుండా ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దాం అనమాట. రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి చాలా సింపుల్ అండి. మన ఈవినింగ్ లైట్గా తినాలన్నా కానీ, లంచ్ బాక్స్లోకి కానీ చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇందులో మనకి జీలకర్ర కొంచెం వేడైపోయినాక మామిడి అల్లం, ఇది అల్లం కాదు మామిడి అల్లము, ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, గట్కి కూడా చాలా మంచిదన్నమాట. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట. ఇందులో కొంచెం సాల్ట్, పసుపు వేయద్దు, పసుపు వేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది. సాల్ట్ వేసుకొని కొంచెం కర్రీ లీవ్స్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయినాక ఇప్పుడు మనము 7 అవర్స్ నానబెట్టి ఉడికించుకున్న అలసంద గుగ్గిళ్ళు అనమాట. ఇవి కూడా వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను ఎక్కువ మసాలాస్ ఏం వేయలేదు, కొంచెం ధనియాల పొడి అండ్ లైట్గా చాలా కొంచెం గరం మసాలా అండ్ కొంచెం ఆమ్చూర్ పౌడర్ అనమాట. ఆమ్చూర్ పౌడర్ వచ్చేసి పూర్తిగా ఆప్షనల్, ఉంటే వేసుకొని లేకపోతే లేదు. టేస్ట్ అయితే కొంచెం బాగుంటుంది. అండ్ ఇవన్నీ వేసాక లాస్ట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కారం కూడా కొంచెం వేసుకున్నాను నేను. మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి తురుము అనమాట. ఎండు కొబ్బరి తురుము వేసుకున్నాను. ఎండు కొబ్బరి తురుము కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి, స్మెల్ మంచిగా వస్తుంది అనమాట, అరోమాటిక్గా వస్తుంది. ఆ టైంలో మనము అన్నం ఏదైతే మనం కుక్ చేసి పెట్టుకున్నామో అన్నం వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసి దింపేయడమే. చాలా అంటే చాలా ఈజీ అండ్ బెస్ట్ ఫర్ కిడ్స్ అని చెప్తాను. ఎందుకంటే గుగ్గిళ్ళు వడలు అంటే తింటారు కానీ ఆయిల్ ఫుడ్, సో గుగ్గిళ్ళు అనేది ఎక్కువ ఇష్టపడరు. ఇలా చేసి పెడితే ఈజీగా వాళ్ళు తినేస్తారనమాట. లాస్ట్లో కొంచెం కొరియాండర్ జల్లుకొని తింపేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ నా కుకింగ్ మెథడ్ ఏంటి అంటే నాకు ఏదన్నా రెసిపీ నచ్చితే దాన్ని నేను రిఫరెన్స్గా తీసుకొని మా ఫ్యామిలీ ప్రిఫరెన్సెస్కి తగ్గట్టుగా నేను మాల్ చేసి ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. అలా ప్రిపేర్ చేసిందే ఇది. నేను ఎక్కడ చూడలేదు కానీ ఇలా చేస్తే బాగుంటుంది అనిపించి చేశాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.